ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో శక్తివంతుడను. ఆత్మనైన నాలో పరమాత్మ శక్తి నిండి ఉంది. శ్రేష్టమైన పరమాత్మ ప్రియ ఆత్మను నేను. సదా స్మృతి స్వరూప స్థితిలో ఉంటూ సత్యమైన పరమాత్మ సేవ చేస్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 24/9/2025. हेडिंग मीठे बच्चे, बाप आया है तुम्हारा बैटरी चार्ज करने. जितना तुम याद में रहेगा उतना बैटरी चार्ज होता जाएगा. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మన ప్రియమైన తండ్రి వచ్చారు మన ఆత్మ అనే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. ఎంతగా మనం పరమాత్మతో కనెక్షన్ జోడిస్తే అంతగా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నాకు అమృత్ వేళ నుంచి లేసినప్పటి నుంచి పరమాత్మతో కనెక్ట్ చేసుకోవడానికి ఎంతో ఛాన్స్ లభిస్తుంది. రోజంతటిలో ఎంత సమయం పరమాత్మతో నేను కనెక్ట్ అవుతున్నాను చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎలా అయితే మధ్య మధ్యలో ప్రతి రోజంతా ల్యాప్టాప్ ఛార్జ్ చేసుకుంటాం, మొబైల్ ఛార్జ్ చేసుకుంటాం, అవి ఎక్కడ డిశ్చార్జ్ అవ్వకూడదు అని, అలాగే నేను నా సోల్ని కూడా పరమాత్మని గుర్తు చేసుకుని ఈ సోల్ని కూడా రీఛార్జ్ చేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్ గా రోజంతా నడుస్తుంది. ఈ సత్యాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజు లేసినప్పటి నుంచి ఎంతసేపు నేను పరమాత్మతో ఛార్జ్ చేసుకున్నాను మనని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్న, तुम्हारा सच की नाव को तूफाने क्यों लगते हैं? क्योंकि इस समय आर्टिफिशियल बहुत निकल पड़ा है. कोई अपने को भगवान कहते हैं, कोई रिद्धि सिद्धि दिखाते हैं, इसलिए मनुष्य सच को परख नहीं सकता. सच की बेड़ी नाव को हिलाने की कोशिश करते हैं, परंतु तुम जानते हैं हमारा सच की नाव कभी डूब नहीं सकता. మరి మీ లైఫ్ అనేది ఒక నావ, ఒక బోట్ అనుకోండి. మరి సత్యమైన నావకి ఎందుకు తుఫాన్లు వస్తాయి? మనకి క్వశ్చన్స్ వస్తాయి కదా, అరే నాకేందుకు ఈ ఎగ్జామ్స్, నాకేందుకు ఈ పరీక్షలు, నాకేందుకు ఈ తుఫాన్లు, భగవంతుడే నాతో ఉన్నారు అయినా ఎందుకు ఇలా ఉంది అని అంటూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ గా నడుస్తూ ఉంది. కొంతమంది వారికి వారు నేను భగవంతుణ్ణి అని భావిస్తారు. ఇంకొంతమంది రిద్ధి సిద్ధిలు చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఫలానా చెట్టుకు ప్రే చేయి, ఫలానా పుట్టకు ప్రే చేయి అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఫలానా రాయికి ప్రే చేయి అంటారు. ఇంకొంతమంది నేనే భగవంతుణ్ణి అని అంటారు. సో ప్రపంచంలో ఎవరికి శక్తి లేదు కాబట్టి ఎవరు ఏం చెప్తే అది వినడం మొదలు పెడుతున్నారు. అందుకని ఇది ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచం అయిపోయింది. మనుషులకి సత్యం ఏంటి అనేది పరిశీలన శక్తి కూడా లేదు. మన లైఫ్ ఎంతో సత్యంగా నడుస్తుంటే మనల్ని కదిలించడానికి శ్రమ చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, మీ సత్యం అనే నావ కదులుతుంది, షేక్ అవుతుంది, కానీ ఎప్పుడు అది మునిగిపోతూ. మీకు ఎన్నో విఘ్నాలు వచ్చినా అర్థం చేసుకోండి,
స్వయం సద్గతి దాత అయిన పరమాత్మ వారు నాకు దారి చూపిస్తున్నారు, నేను వారిని కలిశాను. ప్రతి ఒక్కరూ వారిని చేరుకోవడమే ప్రతి ఒక్కరి ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్. మేబీ ఈ రోజు భగవంతుని ఎవ్వరు గుర్తించలేకపోతున్నారు, వారి సత్యమైన పరిచయం. ఆకారి దేవీ దేవతల్ని ప్రే చేస్తున్నారు, కానీ వారిని కూడా అంత శక్తివంతంగా చేసింది ద పాయింట్ ఆఫ్ లైట్, పరమాత్మ అనే సత్యం గ్రహించలేకపోతున్నారు అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. रूहानी बच्चों प्रति अथवा रूहों प्रति रूह अथवा आत्मा सुनती है कानों ద్వారా. మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. మరి ఆత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్, శరీరం వేరు, ఆత్మ వేరు. మరి ఆత్మ ఎలా వింటుంది? ఈ చెవుల ద్వారా వింటుంది. बाप की आत्मा को ही ज्ञान भरा हुआ है, बच्चों को आत्म अभिमानी बनना है इस जन्म में. భగవంతుడు కూడా పరమాత్మ, వారి ఆత్మలోనే జ్ఞానం ఫిల్ అయి ఉంది. వారు ఆత్మనైన మనల్ని చదివిస్తున్నారు. మరి నేను రోజంతా ఎంతగా ఆత్మ అభిమాని, సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి? భక్తి మార్గంలో 63 జన్మలు ఉంటే ద్వాపర యుగం నుంచి ఆత్మాభిమానిగా అయిపోయారు. అంటే ఏంటి? మొత్తం వరల్డ్ డ్రామా వీల్ 84 బర్త్స్, సత్య త్రేతాయుగాలు 21 బర్త్స్ తీసుకుంటే, ద్వాపర కలియుగాలు 63 బర్త్స్ తీసుకుంటే, ద్వాపర యుగం నుంచి ఒకరిని ప్రే చేయడం మొదలు పెట్టాము. నాలో పవర్ లేదు అని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాము ద్వాపర యుగం నుంచి. సో దీని అర్థం ఏంటి? సోల్ కాన్షియస్ నుంచి బాడీ కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. అసలు సోల్, ఆత్మ అంటే ఏంటి ఎవరికి తెలియదు. తప్పకుండా ప్రతి ఒక్కరిలో శరీరంలో లైఫ్ ఇచ్చేది ఆత్మ అనేది ఎవరికి తెలియదు. ఆత్మనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. దుఃఖం కలిగిన, సుఖం కలిగిన అనుభవించేది ఆత్మ. అందుకేమంటారు? పతితాత్మ, పావనాత్మ, దేవాత్మ, పుణ్యాత్మ, పరమాత్మ అని అంటూ ఉంటారు. పతిత పరమాత్మని ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడు వినలేదు. సర్వకే అందర్ పరమాత్మ అగర్ హోతా హే తో పతిత పరమాత్మ హో జాతా. ప్రపంచంలో మనుషులు గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్, ఎక్కడ చూసినా పరమాత్మ అంటారు. అంటే ప్రతి ఒక్కరు సుప్రీం సోల్ ఉన్నారంటే పతిత పరమాత్మ, పరమాత్మ కూడా పతితంగా అవ్వాలి కదా, అలా ఎందుకనరు? దీని అర్థం ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది కానీ పరమాత్మ కాదు. సర్వకే అందర్ ఆత్మ హోతా హై. ఆ ఆత్మనే దుఃఖాత్మ, సుఖాత్మ, పతితాత్మ, పావనాత్మగా అవుతుంది. तो ముఖ్య బాత్ హే ఆత్మాభిమాని బన్నా. ఇంత డిస్క్రిప్షన్ బాబా ఎందుకు చెప్తున్నారు? ముఖ్యమైన విషయం ఏంటి? సోల్ కాన్షియస్ స్టేజ్, ఆత్మ అభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. ఆత్మ ఎంత చిన్నది, దాంట్లో ఇంత పాత్ర అనేది ఫిక్స్ అయ్యి ఉంది. ఇంత చిన్నని ఆత్మలో ఇంత పాత్ర ఫిక్స్ అయి ఉందని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా రోల్ ని ప్లే చేస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. తుమ్ కోయి సున్తే హో, తుమ్హారా కర్తవ్య హే సభీకో సునానా. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ విషయాలు అందరికీ వినిపించాలి. రోజంతటిలో నేను ఎంత మందిని కలుస్తూ ఉంటానో, ఎంత మందికి ఐ యామ్ అ సోల్ అనే సోల్ రియలైజేషన్ నేను చేయిస్తున్నాను అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి. యాద్ కి యాత్ర భగవాన్ సిక్లాతే ఔర్ కోయి సిక్లా నహీ సక్తా. స్మృతి యాత్ర, నేను ఆత్మ నా తనితో ఎలా కనెక్షన్ జోడించాలి. స్మృతి యాత్ర పరమాత్మనే వినిపిస్తారు, పరమాత్మనే నేర్పిస్తారు. ఇంకెవ్వరూ నేర్పించలేరు. బికాస్ ఎవరికి ఆత్మ పరమాత్మ పరిచయం తెలియదు. దీనిలో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది.
క్షణ క్షణం నేనొక ఆత్మ అని తలుచుకోవడం జరుగుతుంది. जैसे देखो हम जीन्स लाइट आई जो बैटरी पर चलता है, इसको फिर चार्ज करते हैं बाबा से बाबा से सॉरी बैटरी से चलता है. సో సబ్ ఇంజిన్స్, చాలా ఇంజిన్స్ ఉంటాయి కదా ఫ్యాక్టరీస్ లో కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో కానీ, అవన్నీ ఒక బ్యాటరీతో నడుస్తాయి. బ్యాటరీ డిశ్చార్జ్ అయిందంటే ఇంజిన్ సరిగ్గా పనిచేయదు. సో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ బ్యాటరీ అన్ని ఛార్జ్ అవ్వడానికి ఒక పవర్ స్టేషన్ తో కనెక్ట్ అయి ఉంటారు. అలాగే నేనొక ఆత్మ కూడా పవర్ స్టేషన్ అయిన పరమాత్మతో సదా కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే నా ఆత్మరూపి బ్యాటరీ చక్కగా ఛార్జ్ అవుతుంది. ఇంత మంది ఆత్మలు ఉన్నారు, ఎంత మందిలో పరమాత్మ పవర్ అనేది నింపేది ఉంటుంది. అందుకే పరమాత్మను ఏమంటారు? సర్వశక్తివాన్, ద ఓషన్ ఆఫ్ పవర్. వారితో నేను యోగాన్ని జోడించినట్టయితే నా బ్యాటరీ ఛార్జ్ అనేది అవుతుంది. రోజంతటిలో నా బ్యాటరీని ఎంతవరకు ఛార్జ్ చేసుకున్నాను, ఎంతగా నా బుద్ధి యోగాన్ని పరమాత్మతో జోడిస్తున్నాను, ఎంతగా నా అవినాశి సర్వశక్తివంతమైన స్థితిని నేను మెయింటైన్ చేస్తున్నాను, ఎంతగా ఆర్టిఫిషియల్ సంతోషం కానీ సుఖం కానీ శక్తులు కానీ వాటిని వదిలేసి పర్మనెంట్ అవినాశి సంపాదన ఎంత జమ చేసుకుంటున్నాను, ఆత్మాభిమాని స్థితిని ఎంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాను అనేది మనకి మనం చెక్ చేసుకోవాలి. धारणा, सर्व गुण से अपना श्रृंगार करना है, कभी किसी को दुख नहीं देना है, सबको सुख का रास्ता बताना है, सारी दुनिया कब्रिस्तान हुई पड़ी है, इसलिए सबसे दिल नहीं लगाना. సర్వ గుణాలతో నేను ఆత్మ నన్ను నేను డెకరేట్ చేసుకోవాలి. శక్తులతో, గుణాలతో, పరమాత్మ జ్ఞానంతో నేను డెకరేట్ చేసుకోవాలి. అంతేకాని నేను ఎప్పుడు ఎవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు. ప్రతి ఒక్కరికి సుఖపు దారినే చూపించగలగాలి. ఈ ప్రపంచమంతా శ్మశాన వాటికగా అవ్వనుంది. ఎలా? న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, ఒకరి మాట ఒకరు వినరు, యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచమంతా అలా అవ్వాల్సిందే కదా, ఎప్పుడో ఒకసారి డెస్టినీ అదే కదా. మరి సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ ఈ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి ట్రాన్స్ఫర్ అనేది అవ్వాల్సిందే. वरदानम, माया व विघ्न से सेफ रहने वाले बाप दादा की छत्र छाया के अधिकारी भव. మాయా మరియు విఘ్నాల నుంచి సేఫ్ గా ఉండగలగాలి. ఎవరైతే మనమెవరం భగవంతుడికి చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలం, అసలు పరమాత్మ గురించి ఇన్ని ఇయర్స్ మనకు తెలియనే తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి నేను పరమాత్మ ఛత్ర ఛాయకి అధికారి ఆత్మను. ఈ ఛత్ర ఛాయ లోపల నేను ఉంటే పరమాత్మ నన్ను ఏది చేయలేరు. మాయ పైన విజయాన్ని పొందుతాను. సర్వశక్తివంతుడైన పరమాత్మ నాతో ఉంటే ఏ విఘ్నాలు నన్ను ఏమీ చేయలేవు. ఇలాంటి రకమైన ఛత్ర ఛాయ కింద సదా ఉన్నట్టయితే ఎంత సేఫ్ గా ఉంటాం. ఏది కూడా మనకి కష్టంగా అనిపించదు, ఎంతో సహజంగా అనిపిస్తుంది. ఒక సహజమైన జీవితాన్ని మనం అనుభవం చేసుకుంటాం. స్లోగన్, प्रभु प्रिय, लोक प्रिय, स्वयं प्रिय बनने के लिए సంతుష్టత का गुण धारण करो. భగవంతుడికి ప్రియంగా ఉండాలన్నా, లోకానికి ప్రియంగా ఉండాలన్నా, స్వయానికి స్వయం ప్రియంగా ఉండాలన్నా సాటిస్ఫైడ్ సోల్ గా ఉండాలి. సాటిస్ఫాక్షన్ అనే గుణాన్ని నాలో ధారణ చేసుకోవాలి. ఓకే, సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను పరమాత్మ ఛత్ర ఛాయలో ఉంటాను, పరమాత్మ నుంచి శక్తి తీసుకుంటాను, ఎంతో సేఫ్ గా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో.
రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ ఛత్ర ఛాయలో సురక్షితంగా ఉండే ఒక శుద్ధమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సంతుష్టమణిని సదా పరమాత్మ శక్తి నాకొక ఛత్ర ఛాయలాగా అనుభూతి చేయిస్తుంది. సదా ఈ ఛత్ర ఛాయలో ఉంటూ పరమాత్మ వరదాని హస్తం నా తలపైన ఉన్నట్టు, పరమాత్మ శక్తివంతమైన కిరణాలు నా తలపైన పడుతున్నట్టు నేను ఆత్మ ఎంతో సుందరమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను సర్వశక్తివంతుడను, స్థిరమైన ఆత్మను, సుఖవంతమైన ఆత్మను. I, the soul, always try to be under the canopy of the Supreme Father. My Father is everything to me. I always try to maintain the calmness of my Father. I, the soul, the point of light in this middle of the forehead, I always try to get connected with the Supreme Father and try to receive constant charge, power from my Father. This is such a beautiful power station where I totally get connected with the Almighty. Hey Father, thank you so much for showing me the path of impurity, for showing me and guiding me the path of purity. I always try to follow your path and start a beautiful day, a big beginning. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the ocean of power, the Supreme Father. Spread such vibrations to every part of this body and be a detached and a powerful being. Om Shanti.